ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య నడుం నొప్పి. నడుం భాగంలో నొప్పి ఉంటే దానిని లుంబార్ స్పాండిలోడిస్ అంటారు. నడుము నొప్పి మూలంగా ఏ పని చేసుకోలేకపోతారు. ఉదయం వేళ నొప్పి బాగా ఉంటుంది. నొప్పి క్రమంగా నడుము నుంచి కాళ్ళలోకి పాకుతుంది. అరుదుగా మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవటం కూడా జరుగుతుంది. లుంబార్ స్పాండిలోసిస్ తో ఎక్కువ కాలంగా బాధపడే వారిలో శృంగార సమస్యలు కూడా ఎదురవుతాయి. గంటల తరబడి కూర్చొని పనిచేసే వారిలోనూ ఈ సమస్య వస్తుంది. కొందరిలో వెన్ను చివరి భాగంలో నొప్పి వస్తుంటుంది. దీన్ని టెయిల్ పెయిన్ అంటారు. మెడ భాగంలో వచ్చే నొప్పిని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. మెడ వెన్నుపూసలో మార్పులు రావటం వల్ల నరాల మీద ఒత్తిడి పడి ఈ సమస్య తలెత్తుతుంది. కీళ్ల నొప్పులకు సంబంధించిన వ్యాధులలో సయాటికా ఒకటి. ఇది తొడల నుంచి మోకాళ్ళు, పిక్కల ద్వారా అరికాళ్ళ దాకా ఉంటుంది. సయాటికా నరం ఒత్తిడికి గురి కావటం వల్ల వచ్చే సమస్య కావటం వల్ల దీనికి సయాటికా అనే పేరు వచ్చింది. సమస్యని నెగ్లెక్ట్ చేయకుండా తక్కువగా ఉన్నప్పుడే మంచి అనుభవం ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే గనక త్వరగా నయం చేసుకోవచ్చు. హోమియోపతి వైద్య విధానంలో లాంబర్ స్పాండిలోసిస్ కు ఉపశమనం కలిగించే మందులున్నాయి. అయితే ఈ విధానంలో కేవలం లక్షణాలు తగ్గించడం కాకుండా లక్షణాలకు గల కారణాలని పూర్తిగా విశ్లేషించి సాధారణంగా డాక్టర్లు బ్రయోనియా, రూటా, రస్టాక్స్, మాగ్ఫాస్, ఆర్నికా లాంటి మందులను సూచిస్తూ ఉంటారు. అయితే వీటిని వాటి లక్షణాలకు అనుగుణంగా డాక్టర్ల సూచన మేరకు మాత్రమే వాడాల్సి ఉంటుంది.